అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇలా డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ, జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు పుట్టినరోజు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోక రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి ఈ ప్రజల కోసం తన జీవితాన్ని చేసి, మనుషులు మరణిస్తారు కానీ ఏదైతే ఉన్నదో మనిషి మరణిస్తారు, దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మనుషుల యొక్క మంచి జీవితం కోసం, శాంతి కరుణ దయతో కూడినటువంటి జీవితం కోసం మళ్ళీ మూడో రోజున మళ్ళీ వస్తాడు. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చాడు. అనేక కోట్లాది వందల కోట్ల మంది ప్రజల జీవన విధానంగా ఉన్నది. అట్లా చెప్పాల్సి వస్తే మహాత్మా గాంధీ కూడా జీసస్ క్రైస్ట్ శాంతి విధానాన్ని ఎన్నుకొని ఈ దేశ స్వతంత్రం కోసం, ముఖ్యంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడానన్నాడు. అదేవిధంగా క్రిస్మస్ సందేశం ప్రపంచ మానవాళికి శాంతి సౌభాగ్యాలు కలగాలని, తోటి మనుషుల పట్ల నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ తోటి వారిని కూడా అలానే ప్రేమించమని, సోదర భావంతో ముందుకెళ్ళవని చెప్పేసి బైబిల్ కానీ లేకపోతే జీసస్ క్రైస్ట్ బోధనలు, కొత్త నిబంధనలు ఏదైతే నాకు చెప్తా ఉన్నాయి. సో అందుకోసం మనుషులు శాంతియుతమైనటువంటి ప్రపంచంలో, శాంతియుత వాతావరణంలో తోటి వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండి సోదరభావంతో ముందుకెళ్లాల్సినటువంటి శాంతి సందేశం ప్రపంచ మానవాళికి దిక్సూచి అదే బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. అదే బైబిల్ కొత్త నిబంధనలు. జీసస్ మన జీవితాలకి మానవ రూపంలో వచ్చి మానవులు ఎలా జీవించాలనేటువంటి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి శాంతి దూతతను. సో యూదుల రాజులకే రాజు అంటాం. సో సార్వభౌముడు ఆయన. సో ఆయన పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా గల్లీ నుంచి, గ్రామం నుంచి ఢిల్లీ దాకా అట్లా చెప్పాల్సి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు, సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సెమీ క్రిస్మస్ వేడుకలు దాదాపుగా పక్షం రోజులుగా ఒక 15 రోజులు 20 రోజులు బట్టి స్టార్ట్ అయ్యి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు పుట్టినరోజును జరుపుకుంటారు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో, మానవాళికి ఇచ్చినటువంటి దిశ నిర్దేశం, అది అందరూ ఆమోదించే యోగ్యంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి డిస్క్రిప్షన్లో మరిన్ని వివరాలు, క్రిస్మస్ ట్రీకి సంబంధించింది మరిన్ని వివరాలు మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.